అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి అపోస్తలుడైన పౌలు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు మరి దేవుని బిడ్డల్ని విడిచికెళ్ళిపోయి మరి స్త్రీలు కానీ మరి పురుషులు కానీ అందరినీ కూడా చంపేస్తూ మరి ఎంతగానో దేవుని ఎంతగానో హింసించినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. మరి అలాంటి వాడు మరి దేవుని చేత పట్టబడి ఆకాశంలో ఒక మెరుపు లాంటి మెరుపు వచ్చినప్పుడు గుర్రం నుంచి పడిపోయి మరి దేవుని చేత పట్టబడ్డాడు. దేవునికి ఒక సాధనముగా మారిపోయాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ రోజు నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావేమో, ఈ రోజు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవేమో, కానీ దేవుడు ఒక్కోసారి నిన్ను పట్టుకుంటే నువ్వు దేవుని సాధనంగా మారిపోతావు. నా ప్రియ బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, అక్క చెల్లులారా, ఒకవేళ మీ బిడ్డల గురించి ఎవరైనా మీరు బాధపడుతున్నారేమో, నా బిడ్డ దేవునికి అవిధేయకుంటున్నాడని మీరు చింతిస్తున్నారేమో, చింతించవలసిన పని లేదు. ఎందుకంటే అప్పుడు పౌల్ని దేవుడు పట్టుకున్నాడు. మీ బిడ్డలను కూడా దేవుడు పట్టుకుని వారిని ఒక సాధనముగా మార్చగలడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక.